నమస్తే వెల్కమ్ టు మన పెనబలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. రప్పా రప్పా నరుకుతాను అంటే చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కి ఎక్కనున్న 21వ యోగాంధ్ర దినోత్సవ వేడుకలు. యోగా అంటే యూనియన్ ఆఫ్ బాడీ అండ్ సోల్ అని వివరించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించిన పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమాలకు గాను పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ని ఒయ్యూరుకి ఆహ్వానించిన యోగాంధ్ర ఆయుష్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ వాహిని. పల్నాడు పర్యటన అనుమతులను జగన్ ఉల్లంఘించారని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడైనా ఇటువంటి పోకడలు చూశారా? చంపడంతో ప్లకార్డుల ప్రదర్శనతో ఆనందిస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్పందించారు. ఓవైపు యోగా జరుగుతుంటే వైసీపీ శ్రేణులు రఫా అంటున్నారని మండిపడ్డారు. చంపండి నరకండి అని ఎవరైనా అంటారా అని ప్రశ్నించారు. తప్పుడు పనులతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తానంటే సరికాదని, రాజకీయం చేస్తే వదిలిపెట్టనని చంద్రబాబు హెచ్చరించారు. ఇరుకు వీధుల్లో మీటింగులు పెట్టి ప్రజలను ఇబ్బంది పెడతారా అని మండిపడ్డారు. హింసను ప్రోత్సహించి పోలీసులపై నింద మోపుతారా అని ఫైర్ అయ్యారు. రౌడీజం చేసే వారిని, చట్టాలను ఉల్లంఘించే వారిని వదిలేయాలా అని ప్రశ్నించారు. కొంతమంది కొన్ని చేస్తూ ఉంటారు, కొంతమంది చేయరు. జరగకుండా చేయడానికి ఏం చేయాలో అవి చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు అందరూ యోగా చేస్తున్నారు అనుకోండి, రాష్ట్రం అంతా పాజిటివ్గా వచ్చారు. వీళ్ళు మాత్రం దాన్ని చెడగొట్టడానికి ఏం చేయాలో వైలెన్స్ క్రియేట్ చేయాలి, డైవర్ట్ చేయాలి పబ్లిక్ అటెన్షన్. దట్ ఈస్ దేర్ ఆర్ట్ ఆర్ దేర్ ఇంటెన్షన్స్. అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తూనే ఉంటాయి. వాళ్ళకు నరికేస్తాం, చంపేస్తాం, రఫ్ ఆడతాం, రఫా నరికేస్తాం. ఇలాంటి గంగ జాతరలో బలి ఇచ్చేస్తాం. ఒక గంగమ్మ జాతర కాదు, గంగమ్మ ఎవ్రీవేర్ ఉంటుంది, తిరుపతే కాదు. ఆ గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరకడం అలవాటు. ఏ ఊరికి ఆ ఊరు ఇది ఇస్తారు, బలిస్తారు, పశువులు బలిస్తూ ఉంటారు. అది ఇప్పుడు మాట్లాడే పరిస్థితి. ఊర్లో గ్రామ దేవతలు కూడా ఇచ్చేవాళ్ళు. ఒకప్పుడు ఒక ఊర్లో గ్రామదేవత ఉంటే శక్తిని బట్టి ఒక పొట్టేల్ని బలిచ్చేవాళ్ళు. అప్పుడు అది పెద్ద ఫంక్షన్ చేసేవాళ్ళు ఊర్లలో. మేము చిన్నప్పుడంతా చూసాం. ఇంటికి ఒక ప్రతి ఒక్కడు పెంచేవాడు దాన్ని, ఒక పొట్టేలు పెంచేవాళ్ళు, కొనేవాళ్ళు. కొని దాన్ని బలిచ్చి అక్కడి నుంచి దాన్ని ఇచ్చేసేవాళ్ళు. అట్లా ఏరియస్ అంటే అంత ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఏం చెప్తా, డెఫినెట్గా చట్టబద్ధకి వస్తుంది. ఎవరికి కూడా హక్కు లేదు ఇష్టానుసారంగా టెర్రరిజం క్రియేట్ చేయడం, లేకుంటే ప్రొవోక్ చేయడం. ఒకప్పుడు రాజకీయాలంటే ఒక బ్యాడ్ ఎలిమెంట్ ఉంటే వాడితో అసోసియేట్ కావాలంటే భయపడిపోయేవాళ్ళం, పక్కన రానిచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు వాళ్ళతోనే రాజకీయం చేసే పరిస్థితికి వచ్చేసారు. దట్ ఈస్ డేంజరస్ ట్రెండ్. సార్, జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైన మాట మాట్లాడుతున్నాడు సార్. తన వెనకాల వస్తున్న జనాన్ని చూసి భయపడిపోతున్నారు, అందుకే నా ప్రోగ్రామ్ని కండక్ట్ చేయకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఇంక 4 ఏళ్ల తర్వాత కదా నువ్వు మాట్లాడేది, అప్పుడు చూద్దాం నీ కథ. ఎందుకు ఊరికి ఇప్పుడు ఎందుకు అవన్నీ అంటే అట్లా మాట్లాడి బతకాలని చూస్తున్నారు. తప్పది. ఎవరు ఇది నేను ఎందుకే మీకు మాట చెప్పాను, విచిత్రమైనటువంటి మనస్తత్వాలు ఉండే వ్యక్తులు మారుగా ఉంటారు. ఎవరన్నా మాట్లాడతారా? పోలీసులు తిడతారా? పబ్లిక్ని తిడతారా? మనం చెప్పి నరికేండ్రా పోయేసి అని చెప్తారా మీరు? ఏంటి ఇవన్నీ? ఎవరైనా ఎక్కడన్నా విన్నారా మీరు? ఎప్పుడన్నా చూసారా ఈ పోకళ్ళు? ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి ఒరవడు ఉందా? చంపేయండి, పొడి చేయండి, లేదంటే ప్లే కార్డ్స్ పెట్టుకొని వచ్చి డెమాన్స్ట్రేట్ చేసి ఆనందపడిపోవడం. ఎక్కడికి పోతున్నాం? దాన్ని చూసి ఏం నేర్పిస్తున్నాం మన సమాజంలో? చాలా ప్రమాదం ఇవన్నీ. 11వ యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, 2 గిన్నిస్ బుక్కుల రికార్డు కోసం కృషి చేస్తున్నామని ఆయన అన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని సీఎం చంద్రబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ యోగా కోసం 2 కోట్ల మందిని రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నామని, కానీ 2.30 కోట్ల మంది రిజిస్టర్ అయ్యారని అన్నారు. 120% లక్ష్యం సాధించామని చెప్పుకొచ్చారు. 81% ప్రజలు యోగాలో పాల్గొంటున్నారని వెల్లడించారు. విశాఖలో ప్రపంచ యోగా దినోత్సవం పెద్ద ఈవెంట్ గా నిర్వహించబోతున్నామని, ఇది గిన్నిస్ బుక్ లో ఎక్కబోతోందని అన్నారు. బాడీ ఫిట్నెస్, వ్యాధులు రాకుండా నిరోధించేందుకు యోగా ఉపయోగపడుతుందన్నారు. గత నెల రోజుల నుంచి చేపట్టిన యోగా కార్యక్రమం విజయవంతంగా జరిగిందన్నారు. దాదాపు 1,77,00,000 మంది వచ్చి యోగాలో పాల్గొన్నారని తెలిపారు. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదంతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈరోజు 11వ ఇంటర్నేషనల్ యోగా డే మనం చేసుకుంటున్నాం. 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11th యోగా ఇంటర్నేషనల్ డేని మనం సెలబ్రేట్ చేస్తున్నాం. అదే సమయంలో ప్రధానమంత్రి గారు దీన్ని పట్టుబట్టి UN కన్విన్స్ చేసి దీని ఇంపార్టెన్స్ చెప్పి ఒక ఇంటర్నేషనల్ యోగా డేని డిక్లేర్ చేశారు. దీనివల్ల ప్రపంచం అంతా కూడా ఆ రోజున యోగా డే చేసుకుంటున్నాం. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. దాని మీద ఈరోజు అటు కేంద్రం కానీ ఇటు మనందరం కూడా ఆలోచించుకోవాల్సింది, ఇది డే టు డే లైఫ్లో భాగం కావాలి. మన లైఫ్ స్టైల్స్లో మనం ఇంటిగ్రేట్ చేసుకునే పరిస్థితి రావాలి. ఈరోజు ఫిట్నెస్ ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఇది వారసత్వంగా మనకు వచ్చిన సంపద. ఈ వారసత్వంగా వచ్చినటువంటి ఈ యోగాని మన జీవన ప్రమాణాల్లో కానీ మన జీవితంలో భాగంగా చేసుకుంటే చాలా వరకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ప్రివెంటివ్ హెల్త్కి దిస్ ఈజ్ ది మెయిన్ స్ట్రాటజీ. ఏదో ఆరోగ్యం బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడి నుంచి ఫార్మాస్యూటికల్ మెడిసిన్స్ తినడం, ఇంకా ప్రాబ్లమ్స్ వస్తే ఆపరేషన్లు చేసుకోవడం. దీనివల్ల ఆపరేషన్ చేసుకున్న బాడీస్ మనం హార్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, డ్యామేజ్ అవుతుంది. మెడిసిన్ తిన్నా దాని ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి. పాజిటివ్, నెగటివ్, ఆల్ దీస్ థింగ్స్ ఇట్ మే బి క్యూర్డ్ ఇమ్మీడియట్గా, కానీ ఆ కెమికల్ రియాక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పటికీ ఉంటాయి. అందుకే దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నాం. రేపు యోగా డేని సెలబ్రేట్ చేయడమే కాకుండా రాష్ట్రం మొత్తం దీన్ని కంటిన్యూగా ఆఫ్లైన్, ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చి తద్వారా ఆంధ్రాలో యోగా అనేది మన జీవితంలో ఒక భాగం కావాలనేది నా ఆలోచన. అది కాలేజెస్ కావచ్చు, లేకపోతే స్కూల్స్ కావచ్చు. 9th క్లాస్ నుంచి పిల్లల్లో కానీ ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసి కాన్సంట్రేషన్ పవర్ పెంచుకోగలిగితే వండర్స్ చేసే అవకాశం ఉంటుంది. మేము టార్గెట్ పెట్టుకునేది 2 కోట్ల మందిని రిజిస్ట్రేషన్ చేయించాలనుకున్నాం. ఈరోజు 2,39,00,000 మంది అయ్యారు. అంటే 119.5% అచీవ్మెంట్. ట్రైనింగు మాస్టర్ ట్రైనర్స్ని 2,600 మందిని ట్రైన్ చేయాలనుకున్నాం. 5,451 మంది వచ్చారు, 210%. ట్రైనర్స్ ఎవరైతే గ్రామాల్లో పోయి ట్రైన్ చేసేవాళ్ళు మీరు చూస్తే 1,25,000 మందిని ట్రైన్ చేయాలనుకుంటే 1,44,310, 115%. జనరల్ పబ్లిక్ మేము 2 కోట్ల మందిని పార్టిసిపేట్ చేయాలనుకున్నాం. ఇప్పటికీ 1,77,42,850 మంది వచ్చారు, ఫిజికల్గా వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఇది ఓవరాల్గా అన్ని దిక్కలు కూడా ఇది చేయగలిగాం. ఇక్కడ మీరు చూస్తే మొత్తం సింగిల్ లొకేషన్లో 3,19,000 మందికి అరేంజ్ చేశాం. సీట్లు కానీ అక్కడంత మ్యాట్లు కానీ వాళ్ళు చేయడానికి. ఇవంతా కూడా 26 కిలోమీటర్ల డిస్టెన్స్. రామకృష్ణాపురం బీచ్ నుంచి భోగాపురం వరకు 26 కిలోమీటర్లు. నెంబర్ ఆఫ్ స్టీవార్డ్స్ ఐడెంటిఫైడ్ అండ్ ట్రైన్డ్ 4,600 మంది.
డెమాన్స్ట్రేటర్స్ ఐడెంటిఫైడ్ 1438, నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్టర్స్ ఐడెంటిఫైడ్ 907 మంది. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ట్రైనింగ్ అంతా అయిపోయింది. యోగా మన దేశ వారసత్వ సంపదని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. యోగాని మన జీవన విధానంలో అంతర్భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తరువాత యోగాకు ప్రాముఖ్యత లభించిందని, జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించారని వారు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర స్థాయిలో నిర్వహించి పలు పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి అవార్డు ప్రదానం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 193 మంది ఈ పోటీలలో గెలుపొందారని చెప్పారు. యోగా అంటే యూనియన్ ఆఫ్ బాడీ అండ్ సోల్ అని వారు వివరించారు. 193 మందిలో 38 మంది అల్లూరి మన్యం జిల్లాల నుంచి గెలుపొందగా 33 మంది కడప జిల్లా నుంచి గెలుపొందారు. 2 కోట్ల మంది రిజిస్ట్రేషన్లు 21వ తేదీ నాడు యోగాలో భాగస్వామ్యం వహించడానికి చేసుకున్నారంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానీ లేదా ప్రధానమంత్రి గారు గత 10 సంవత్సరాలుగా చేస్తున్న కృషి కారణంగా యోగా పట్ల ప్రజల్లో ఎంతటి అవగాహన కలిగింది, యోగా ద్వారా జరిగే లబ్ధి ఏంటి. ఇప్పుడే మనం యోగా చేసాం. ఒక్కొక్క ఆసనం మన శరీరంలోని 2-3 భాగాలని, అవయవాల్ని ఉత్తేజితం చేస్తుంది. కేవలం శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక వికాసానికి కూడా తోడ్పడుతుంది. ఇవాళ మారిన పరిస్థితుల్లో అనేక మానసిక రుగ్మతలు లోనవుతున్న నేపథ్యంలో చిన్న పిల్లలకి ఈ యోగాని ప్రాక్టీస్ చేయడం ద్వారా, ప్రాణాయామం నేర్పించడం ద్వారా వారిలో ఆ ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. తద్వారా చదువు మీద ధ్యాస పెట్టగలరు. అదే యువతలో కూడా ఒక ఆత్మవిశ్వాసం పొందుతుంది. వయసు పెరిగిన వారిలో ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో వారు ఉండడానికి అవకాశం ఉంటుంది. యోగా అనేది కేవలం ఈ నెల రోజులుగా ఇటువంటి పెద్ద ఎత్తున ఇంతటి ప్రతిష్టాత్మకంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే యోగా అనేది ఏదో ఒకరోజు యోగా దినోత్సవం నాడు మాత్రమే జరుపుకొని తర్వాత మర్చిపోవడం కాదు. మన దైనందిక జీవితంలో దీన్ని ఏ రకంగా మనం తింటామో, ఏ రకంగా పడుకుంటామో, ఏ రకంగా కార్యాలయంకి వెళ్తామో, ఏ రకంగా టీవీ చూస్తామో ఆ రకంగా ప్రతిరోజు యోగా కోసం 1 గంట సమయాన్ని ఇస్తే అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు, క్యూరేటివ్ మెజర్స్ కన్నా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని. అనారోగ్యం బారిన పడిన తర్వాత, ఆరోగ్యం చెడిపోయిన తర్వాత దానికి చికిత్స అందించడం కన్నా ఆ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అనారోగ్యం మన దరిదాపులకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వ్యక్తిగతంగా మన అందరికీ ఉంది. కుటుంబంలో మన కుటుంబ సభ్యులను కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరికీ ఉంది. ఈ ఎల్లుండి జరగబోయే ఒక అద్భుతమైన ఈ ప్రదర్శనలో, యోగా కార్యక్రమంలో మనం అందరం భాగస్వాములయ్యి అనేక రికార్డులను బ్రేక్ చేయాల్సిందే. కేవలం రికార్డులను బ్రేక్ చేయడం కోసం మనం ఇవాళ చేయట్లేదు. దీని ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించి యోగాని ప్రతిరోజు చేయడానికి ప్రేరేపించే దిశగా ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మనం అందరం కలిసి 21వ తేదీ 11వ అంతర్జాతీయ దినోత్సవాన్ని ఒక ఫలప్రదం చేయాలని గౌరవ ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారి అంచనాలకు మించి ఈ యోగా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. జై యోగాంధ్ర, జై స్వర్ణాంధ్ర. ఏడాదిలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివేదికలో వెల్లడించారు. 1312 కిలోమీటర్ల మేర 449 బీటీ రోడ్లు, 649 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రం నియంతృత్వ పాలకుల పాలనలో నలిగిపోయిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఏడాదిగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రగతి నివేదిక విడుదల చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారిలో విశ్వాసం నింపామని, అలానే కేంద్ర ప్రభుత్వం కూడా అభివృద్ధి కార్యక్రమాలకు అండగా నిలుస్తోందని పవన్ వెల్లడించారు. సీఎం చంద్రబాబు అనుభవం, దూరదృష్టి, నాయకుని పాలనలో రాష్ట్రం ముందుకెళ్తోందని అన్నారు. రాబోయే 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధికి చిరునామాగా మారుస్తామని ఆయన అన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వివిధ పనులకు 589 కోట్ల రూపాయలు కేటాయించారు. గిరిజన ప్రాంతాలకు రోడ్ల నిర్మాణంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ రోడ్లకు మరమ్మతులు చేపట్టారు. ఉపాధి నిధులతో 4000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణం, గ్రామాలను కలిపేలా 276 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణం, 78,000 నీటి కుంటలు, 22,500 గోకులాల షెడ్ల నిర్మాణం, 15,000 పశువుల నీటి తొట్టెల నిర్మాణం చేపట్టారు. 1877 నివాస ప్రాంతాలకు తొలిసారిగా రహదారి సౌకర్యం కల్పించారు. 1137 గిరిజన గ్రామాలకు రహదారుల సమస్యలను పరిష్కరించారు. వారికి డోలీ వేతలు చెరిపివేసి అభివృద్ధిని చేరువ చేస్తూ విద్య, వైద్య, ఉపాధి సౌకర్యాలు పొందే అవకాశం కల్పించారు. ప్రపంచ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు విశాఖ చేరుకున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్
ప్రపంచ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు విశాఖ చేరుకున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కి పుష్పగుచ్చాన్ని అందించి మంగళగిరి శాలువాతో సత్కరించారు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఈ సందర్భంగా యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన పుస్తకాన్ని గవర్నర్ కు అందజేశారు. ద్రౌపది ముర్ము జన్మదినం సందర్భంగా ఎక్స్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లోని వివిధ రాష్ట్రాలలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలకి, మహానాడు కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా పాల్గొని అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాలలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు మరియు మహానాడు వేడుకలకు అతిథిగా పాల్గొని నిన్న రాత్రి పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్వదేశానికి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి తన కార్యాలయంలో ప్రజలకి అందుబాటులోకి వచ్చారు. ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేయబడిన చెక్కులను వారి కుటుంబ సభ్యులకు పెనమలూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను వారి కుటుంబ సభ్యులకు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అందించారు. 30 మంది అర్హులకు గాను 17,30,833 రూపాయలు అందించడం జరిగింది. 2014-19 మధ్యలో సుమారుగా 20 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలకి మన నియోజకవర్గంలో ఇదే విధంగా ఇవ్వటం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం 19 నుంచి 24 వరకు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి అని చెప్పి ఎవరన్నా రోగులు గనక హాస్పిటల్ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి మాకు బిల్స్ ఇవ్వండి అని అంటే మీరు గనక ఇచ్చినట్టయితే మీరు కేసులు పెడతామని చెప్పేసి హాస్పిటల్స్ వారిని కూడా బెదిరించారు. మరి ఈ రోజున మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి ఆశీస్సులతోటి ఈ సంవత్సర కాలంలో 4 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మీ అందరికీ ఇవ్వటం జరిగింది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏమాత్రం సహకరించకపోయినా ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరి ఒక పక్క మేము చెప్పిన సంక్షేమ పథకాలు కూడా, మొన్న అమ్మఒడి అంటే తల్లికి వందనం పేరుతోటి ఒక కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉంటే వాళ్ళందరికీ కూడా మరి నిధులు విడుదల చేయడం జరిగింది. రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా చేయబోతా ఉన్నారు. అలాగే రైతు అన్నదాత సుఖీభవ అని చెప్పేసి ఈ రోజు నుంచి అన్ని కూడా ఆన్లైన్ అవుతా ఉన్నాయి. త్వరలోనే అవి కూడా రైతులందరికీ కూడా అకౌంట్లో చేరుకోబోతా ఉన్నాయి. ఇన్ని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరి గతంలో లాగా ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్ని కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. తప్పకుండా మీ ఆశీస్సులు కూటమి ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. 11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా ఉయ్యూరులోని విశ్వశాంతి స్కూల్ నందు నిర్వహిస్తున్న యోగా దినోత్సవ కార్యక్రమానికి పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ కు పోరెంతిలోని ఆయన కార్యాలయంలో యోగా జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ వాహిని ఆహ్వానం అందించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగా దినోత్సవంలో భాగంగా ప్రధానమంత్రి మోడీ పిలుపు మేరకు రాష్ట్రంలో 1,29,000 చోట్ల నుంచి ఒకేసారి యోగా కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో ఉయ్యూరు విశ్వశాంతిలో జరగనున్న జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమానికి పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ని యోగాంధ్ర ఆయుష్ కోఆర్డినేటర్ వాహిని ఆహ్వానించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రప్పా రప్పా నరుకుతాను అంటే చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కి ఎక్కనున్న 21వ యోగాంధ్ర దినోత్సవ వేడుకలు. యోగా అంటే యూనియన్ ఆఫ్ బాడీ అండ్ సోల్ అని వివరించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించిన పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమాలకు గాను పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ని ఉయ్యూరుకి ఆహ్వానించిన యోగాంధ్ర ఆయుష్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ వాహిని. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనమలూరు న్యూస్.